హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కిచెన్ ట్రీట్స్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోయే రెసిపీ చిన్న ఉల్లిపాయల పులుసు. సో దీనికోసం మనం ఒక హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపండుని కొద్దిగా వాటర్లో నానబెట్టుకోవాలి. కొంచెం సేపు నానిన తర్వాత ఇలా చింతపండు పులుసుని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, వీటిని మంచిగా తొక్క తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్టమన్నాక ఇందులోకి కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకుపెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం, ధనియా పౌడర్ ఇంకా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, చింతపండు పులుసు మంచిగా దగ్గరగా అయింది. ఆనియన్స్ అన్నీ కూడా పులుసులో చాలా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా బెల్లం ముక్క యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉల్లిపాయల పులుసు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.